హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నార్మల్ బ్లౌజ్ డోరీస్ని మంచి డిజైనర్ డోరీస్గా ఎంతో ఈజీగా తయారు చేసుకోండి. ఇలా బ్లౌజ్కున్న డోరీస్లోని పాలిస్టర్ ఫ్యాబ్రిక్ కాటన్ని ఫిల్ చేయాలి. నేను ఈ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ కాటన్ని పాత టెడ్డీ బేర్స్లో ఉంటుంది కదండి, దాన్ని తిరిగి ఇలా వాడాను. ఇలా డోరీలో పాలిస్టర్ ఫ్యాబ్రిక్ కాటన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్తో నార్మల్ కుట్టు వేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ని అటాచ్ చేస్తూ నార్మల్ కుట్లు వేసుకుంటూ పోవాలి దారంతో. ఇలా నార్మల్ ఉన్న డోరీస్ని మనమే ఎంతో ఈజీగా డిజైనర్ డోరీస్గా తయారు చేసుకోవచ్చు, ఎంతో ఈజీగా. ఇలా ఫుల్ కుట్లు వేసుకున్న తర్వాత ఇక్కడ చివర్లో 2-3 ముడులు వేసుకోవాలి దారానికి. అలా వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్కి బార్డర్లో పికాక్ డిజైన్ ఉందండి, అందుకని నేను పేపర్కి పికాక్ షేప్లో డ్రా చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పికాక్ పేపర్ డ్రాయింగ్ని నా దగ్గర నార్మల్ రెడ్ క్లాత్ ఉందండి, ఆ క్లాత్ పైన పెట్టి డ్రా చేసుకున్నాను. శారీ రెడ్ కలర్లో ఉందండి, అందుకని రెడ్ కలర్లో పికాక్ని రెడ్ కలర్ క్లాత్ పైన డ్రా చేస్తున్నాను. ఇలా రెడ్ కలర్ క్లాత్ పికాక్ని కట్ చేసుకున్న తర్వాత డోరీ పైన ఇలా పెట్టేసి దారంతో కుట్లు వేసుకోవాలి, దాన్ని అటాచ్ చేస్తూ డోరీకి. దారం కనబడకుండా ఇలా చిన్నగా పైనుంచి చిన్నగా దారం వచ్చేటట్టుగా లోపలికి పెద్దగా దారం పోయేటట్టుగా ఇలా కుట్లు వేసుకోవాలి, దాన్ని అటాచ్ చేస్తూ డోరీకి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా చుట్టూ రెడ్ క్లాత్లో మనం తీసుకున్న పీకాక్ని డోరీకి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ గోల్డెన్ బీడ్ని తీసుకుంటున్నాను చివర్లో. అలా తీసుకున్న తర్వాత దారాన్ని ఇక్కడ మిడిల్లోకి తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత 1 గోల్డెన్ బీడ్ తీసుకున్నాను. గోల్డెన్ బీడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ 6 గోల్డెన్ ట్యూబ్ బీడ్స్ని తీసుకున్నాను దారానికి. చుట్టూ గోల్డెన్ బీడ్ చుట్టూ వచ్చేటట్టుగా అలా చుట్టూ తీసుకున్న తర్వాత ఫస్ట్లో తీసుకున్న 2 గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇక్కడ పక్కకి చూపిస్తున్న గోల్డెన్ బీడ్స్ మధ్యలో దారం కనిపిస్తుంది కదండి, అక్కడ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. అంటే ట్యూబ్స్ మధ్యలో దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని మధ్యలో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే సర్కిల్ షేప్ కరెక్ట్గా ఉంటుంది, ట్యూబ్ బీడ్స్ లేవకుండా ఫిక్స్గా ఉంటుంది. ఇక్కడ చివర్లో గోల్డెన్ ట్యూబ్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 3, అటు సైడ్ 3 తీసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా 3 గోల్డెన్ బీడ్స్ తీసుకుంటున్నాను.
అలా తీసుకున్న తర్వాత దారాన్ని ఇక్కడ పైకి తీసుకుంటున్నాను. అంటే పికాక్ ఐ ప్లేస్లో 1 గోల్డెన్ బీడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ పికాక్ ఫేస్ షేప్ చివర్లో 1 ట్యూబ్ గోల్డెన్ ట్యూబ్ బీడ్ తీసుకున్నాను. పైన 1 గోల్డెన్ ట్యూబ్ బీడ్ 1 గోల్డెన్ బీడ్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకో గోల్డెన్ ట్యూబ్ బీడ్ మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకున్నాను. మళ్ళీ ఒక గోల్డెన్ ట్యూబ్ బీడ్ మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకున్నాను. 3 టైమ్స్ పైన ఇలా తీసుకున్నాను. గోల్డెన్ ట్యూబ్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్. అలా తీసుకున్న తర్వాత దారాన్ని ఇక్కడ చివర్లో దారాన్ని లోపల నుంచి తీసుకుంటున్నాను. హ్యాంగింగ్కి ఇక్కడ చివర్లో దారం వచ్చేటట్టుగా దారాన్ని తీసుకున్నాను. రెడ్ థ్రెడ్ని అలా తీసుకున్న తర్వాత దారానికి 5 రెడ్ బీడ్స్ ఇక్కడ 4 గోల్డెన్ ట్యూబ్ బీడ్స్ వస్తాయి. అంటే 1 రెడ్ బీడ్ 1 గోల్డెన్ ట్యూబ్ బీడ్ వస్తుంది. ఇక్కడ గోల్డెన్ ట్యూబ్ బీడ్స్ స్మాల్ సైజ్ తీసుకున్నాను. అలా 5 రెడ్ బీడ్స్ 4 గోల్డెన్ ట్యూబ్ బీడ్స్ తీసుకున్న తర్వాత 1 గోల్డెన్ బీడ్ 1 రెడ్ బీడ్ తీసుకున్నాను. చివర్లో ఉన్న రెడ్ బీడ్ని వదిలి దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే 1 రెడ్ బీడ్ 1 గోల్డెన్ ట్యూబ్ బీడ్ తీసుకోవాలి. అంటే 5 రెడ్ బీడ్స్ 4 గోల్డెన్ ట్యూబ్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారాన్ని హ్యాంగింగ్కి తీసుకోవాలి. అంటే వీ షేప్ వచ్చేటట్టుగా. మళ్ళీ దారానికి అక్కడే 5 రెడ్ బీడ్స్ 4 గోల్డెన్ ట్యూబ్ బీడ్స్ తీసుకోవాలి. ఇంతకుముందు మాదిరిగానే సేమ్ రెడ్ బీడ్స్ గోల్డెన్ ట్యూబ్ బీడ్స్ తీసుకుంటూ రావాలి. అంటే వీ షేప్ వచ్చేటట్టుగా రెడ్ బీడ్స్ గోల్డెన్ ట్యూబ్ బీడ్స్ తీసుకుంటూ రావాలి హ్యాంగింగ్కి. అంటే మొత్తం వీ షేప్స్ 4 వస్తాయండి రెడ్ బీడ్స్తో గోల్డెన్ ట్యూబ్ బీడ్స్తో. ఇక్కడ దారాన్ని ఇక్కడ పికాక్ చివర్లోకి తీసుకుంటున్నాను. అక్కడే 2-3 ముళ్ళు వేసుకోవాలి. దారంలో నుంచి దారాన్ని తీసుకుంటూ 2-3 ముళ్ళు వేసుకోవాలి. ఇక్కడ గోల్డెన్ జెరీ థ్రెడ్ని తీసుకున్నానండి. ఇక్కడ పికాక్ చుట్టూ గోల్డెన్ జెరీ థ్రెడ్తో గొలుసు కుట్టుతో తీసుకోవాలి దారాన్ని. గోల్డెన్ జెరీ థ్రెడ్ దారాన్ని పికాక్ చుట్టూ లేయర్ గోల్డెన్ జెరీతో గొలుసు కుట్టు తీసుకోవాలి. ఇలా మనమే తయారు చేసుకుంటే తక్కువ ఖర్చులో అయిపోతుందండి. ఇలా ఎంతో ఈజీగా మనమే ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు నార్మల్ డోరీస్ని మంచి డిజైనర్ డోరీస్గా.
ఇలా చుట్టూ గోల్డెన్ జెరీ థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఇక్కడ చివర్లో 2-3 ముళ్ళు వేసుకోవాలి. గోల్డెన్ జెరీ థ్రెడ్కి దారాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చివర్లో మిగిలిపోయిన దారాన్ని ఇక్కడ వెనకాల సైడ్కి తీసుకొని సేమ్ అదే మోడల్గా రెడ్ క్లాత్ పికాక్ని దారంతో కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా ఎంతో బాగా వచ్చాయండి డోరీస్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా ఎంతో ఈజీగా 2 డోరీస్ని తయారు చేసుకోవచ్చండి. నార్మల్ డోరీస్ని ఇలా డిజైనర్ డోరీస్గా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుందండి. తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.